4లో బాగా అబ్జర్వ్ చేయి. సేమ్ పేజ్ యాక్టివిటీ 4లో ఏమన్నాడంటే కొన్ని వర్డ్స్ ఇచ్చేసి ఆ వర్డ్స్లో పర్సన్ ఏవి, థింగ్ ఏది, థింగ్ ఏది, పర్సన్ ఏది, ప్లేస్ ఏది అని అడగడం జరిగింది. అతను ఇచ్చినటువంటి పదాలు ఏంటి అనేసి అంటే గార్డెన్, చూడండి గార్డెన్ ఇచ్చాడు, బాక్స్, తెనాలి రామ, విజయనగరం, శారద, శ్రీకృష్ణ దేవరాయ, మ్యాంగో, స్టోన్ హౌస్. ఇక్కడ ఏమన్నాడు, ఇందులో ఈ పదాలన్నీ ఇచ్చేసి స్టూడెంట్కి నువ్వు ఇందులో మనుషులు ఎవరు, వస్తువులేంటివి, రైట్, వస్తువులేంటివి, మనుషులేంటివి అనేసి అడుగుతున్నాడు. చూడండి ఒకసారి పర్సన్, ఇక్కడ పర్సన్ అదేవిధంగా ప్లేసు, థింగ్. ఇప్పుడు ఒక్కోటి చూస్తానే అది పర్సన్ కిందికి వస్తుందా, ప్లేస్ కిందికి వస్తుందా, థింగ్ కిందికి వస్తుందా అని మీరు చూడాలా, అబ్జర్వ్ చేయాలి. గార్డెన్ అంటే ఏంటి, గార్డెన్ అంటే పర్సన్ అయితే కాదు కదా, గార్డెన్ అంటే ఒక ప్లేస్ కదా, కాబట్టి గార్డెన్ అనేది ప్లేస్ కింద రాయండి, రైట్. బాక్స్ అనేది ఒక వస్తువు కదా, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పెట్టచ్చు కదా దాన్ని, దట్ ఈస్ బాక్స్ అనేది థింగ్ కాబట్టి థింగ్ కింద రాయండి. తెనాలి రామ అనేది ఒక మనిషి పేరు కాబట్టి ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ కాబట్టి, రైట్, యూ షుడ్ రైట్ పర్సన్ నేమ్ తెనాలి రామ. విజయనగరం అనేది ఒక ప్లేస్ కాబట్టి విజయనగరం. శారద అనేది ఒక పర్సన్ పేరు కాబట్టి పర్సన్లో రాయాలి, శారద. శ్రీకృష్ణ దేవరాయ అనేది కూడా ఒక పర్సన్ పేరు కాబట్టి శ్రీకృష్ణ దేవరాయ, రైట్. మ్యాంగో అనేది ఒక థింగ్, ఇట్ ఇస్ ఎ థింగ్, వస్తువు కాబట్టి మ్యాంగో. స్టోన్ అనేది కూడా ఒక థింగ్ కాబట్టి స్టోన్, థింగ్. అదేవిధంగా హౌస్ అనేది ఒక ప్లేస్ కాబట్టి మనం హౌస్ కింద ఇది రాసాం. సో ఇది ఒక యాక్టివిటీ లాగా ఇచ్చారు పిల్లలకి. వాడు ఎలా ఇవ్వచ్చు ఎగ్జామ్లో, రేపు పొద్దున్నే మీకు టెట్ ఎగ్జామ్లో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ థింగ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్లేస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పర్సన్, అలా కూడా ఇవ్వచ్చు. హూ నోస్. సో నౌ నెక్స్ట్ హియర్ ఈజ్ పేజ్ నంబర్ 7.
ప్రాపర్ నౌన్ గురించి ఇచ్చారు, కామన్ నౌన్ గురించి ఇచ్చారు. బాగా అబ్జర్వ్ చేయండి. Number 1 proper noun, number 2 common noun. First I'll explain you in a detailed manner what is meant by proper noun. Proper noun is a name of a place or thing or animal or anything. Simply we can say it's a name of anything. It's a naming word. Name of anything. ఒక మనిషి యొక్క పేరైనా, ఒక వస్తువు యొక్క పేరైనా, ఒక జంతువు యొక్క పేరైనా, ఒక స్థలం యొక్క పేరైనా, ఒక పదార్థం యొక్క పేరైనా, వీటినన్నిటినీ కూడా మనం నౌన్స్ అంటాం. ఏం నౌన్స్ అంటాం? ప్రాపర్ నౌన్స్ అనేసి అంటాం. ఏం నౌన్స్ అంటున్నాం మనం? ప్రాపర్ నౌన్స్ అనేసి అంటున్నాం. ఐ రిపీట్, ది నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ది నేమ్ ఆఫ్ ఎ ప్లేస్, ది నేమ్ ఆఫ్ ఎ థింగ్, నేమ్ ఆఫ్ ఎ అనిమల్, నేమ్ ఆఫ్ ఎనీథింగ్, దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. మనుషుల యొక్క పేరు, బాగా అబ్జర్వ్ చేయి, ప్రాపర్ నౌన్. వీటన్నిటిని కూడా నౌన్స్ అనేసి అంటున్నాం మనం. ఇక్కడ ప్రాపర్ నౌన్ గురించి ఇవ్వడం జరిగింది. ప్రాపర్ నౌన్ పేజ్ నంబర్ 7. ప్రాపర్ నౌన్. What is meant by proper noun? A name which is given to a particular person or place is called proper noun. See, a proper noun is the name of a particular person, right? A proper noun is a name of a particular person or place, particular person or place or thing or a thing. A proper noun is a name. A proper noun is a name of a particular person or a particular place or a particular thing, not animal. See, here we can say, example here, proper noun. My name is KVR, means Venkatramana. Venkat, Murali, Ravi, Chandu. These are all names of persons' names. These are all proper nouns examples. Proper nouns examples. Names of persons. Names of persons. Names of persons. Names of places. For example, Delhi, it is a proper noun. America, it is a proper noun. Tirupati, it is a proper noun. Means what? These are all names of places. Names of places. You can write any place, no problem. You can write any place. So here, Gita, Taj Mahal, Mahabharata. Gita is also given here. Gita. You can write any name, not only Gita, Kalyani, Roja, right? Susmita Sen, Sonia Gandhi. These are all proper nouns. Delhi, names of places. These are all names of places, right? So, names of things means what? See, names of things. For example, see here, 5-star chocolate means, common noun. 5-star chocolate.
5-star chocolates. It's a thing, you know. Name of the Dadar Express, the Shatabdi Express, it's a proper noun. The Dadar Express. The Dadar Express. These are all names of things. Names of things means. Right? Then what is meant by common noun here? What is meant by common noun? Common noun means a noun which is used in common. A common noun is a name of any person a name of common noun is a common noun. Common noun is a name of a name which is you can also write. I am writing most of the definitions here as it is in the textbook, right? Common noun is a name which is used in common of certain kind. So here in the textbook, a common noun is the name of a person, name of any person. A common noun is a name of any person or place or thing that is of common kind. So I can say common noun is a word which is used in common of a kind. For example here, see, common noun. Doctor is there. Nurse is there. Teacher is there. River is there. Bag is there. So these are all common nouns. Please observe here. Common noun, proper noun. Common noun, proper noun. We divide now. How? So in your textbook here, common noun, proper noun. Proper noun. So I am writing here chocolate. Chocolate. See here. Chocolate. So many chocolates are there. But 5-star chocolate, one chocolate name, that is 5-star. It is proper noun. And car. Many, all cars are there. But Honda car. Of course you can write which car do you have? Honda. Which chocolate do you want? 5-star, like that. So now mobile. Many mobiles are there, but your mobile is SAR. Samsung mobiles are, Apple mobiles are, right?
Lenovo mobiles are, etc. you say. Those words are called proper nouns. Mobile means Samsung. Samsung. And girl, you can write any name. Madhavi, Karunasri, Kalyani, right? Rajeshwari, etc. Girl name. In the textbook here, Razia, R-A-Z-I-A, Razia, right? And man means Sundar. These are all given in the textbook. Beyond the textbook, see. Here, for example, if I say politician, you can say Chandrasekhar, you can say Chandrasekhar Rao, right? IPS officer, you can say IPS officer, you can say Kiran Bedi, like that. Page number 8. Next here is page number 8. Page number 8. Page number 8. Capital letters, writing. Subheading here is writing. About capital letters. About capital letters. See here. When do we use capital letters? So the capital letters are used according to your 3rd class textbook. There are 6 occasions where should we use capital letters. 6 occasions. So what gets a capital letter? So ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ రాయాలి మనం? క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ రాయాలి అనేసి అంటే ఫస్ట్ వన్ ఏంటి? ఎక్కడెక్కడ రాయాలి క్యాపిటల్ లెటర్స్? ఏవేవి క్యాపిటల్ లెటర్స్ రాయాలి? వేర్ షుడ్ వి యూస్ క్యాపిటల్ లెటర్స్? Where should we use capital letters? Capital letters ఎక్కడెక్కడ వ్రాయాలి? క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ రాయాలి? సి క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ రాయాలి అని చెప్పినప్పుడు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే the first letter of names of persons. Names of persons. For example, if your name is if your name is Rajeshwari, you should write Rajeshwari. See, the first letter is in capital letter. And second point here, names of places. Names of places అంటే మనుషుల పేర్లలో మొదటి అక్షరం స్థలాల పేర్లలో మొదటి అక్షరం స్థలాల పేర్లలో మొదటి అక్షరం. ఫర్ ఎగ్జాంపుల్, if you write here Hyderabad, here H should be capital letter.
సో నేమ్స్ ఆఫ్ పర్సన్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ హియర్ ఈజ్ the word I, right? See here, I, example, wherever it comes, వాక్యంలో ఐ అనేది బిగినింగ్లో రాని, వాక్యం మధ్యలో రాని, ఐ అనేది క్యాపిటల్ లో ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా యూ ఎస్టర్డే, I saw you yesterday. I saw you yesterday. Here, I is capital letter. Of course, beginning లో ఉంది కాబట్టి I capital letter పెట్టాం సార్ అంటాం. బిగినింగ్ లోనే కాదు, మధ్యలో వచ్చినా కూడా. See here. Have I asked you? Have I asked you? Have I asked you? It is a question. Here also I is coming. That should be in capital letters. See here. నేమ్స్ లోని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ లో ఉండాలి, ప్లేసెస్ లోని ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ లో ఉండాలి, ఐ అనేది ఎక్కడ వచ్చినా కూడా వాక్య నిర్మాణంలో ఐ అనేది క్యాపిటల్ లెటర్ లో ఉండాలి. సో నెక్స్ట్ వన్, at the beginning of your sentence, at the beginning of the sentence, at the beginning of the sentence, at the beginning of the sentence, for example here, Tirupati is a sacred place. తిరుపతి ఈజ్ ఎ సాక్రెడ్ ప్లేస్. ఇది ఒక సెంటెన్స్. ఇది సెంటెన్స్లో తిరుపతి అనే పదంతో ఇది మొదలైంది. తిరుపతి అనే పదంలో టీ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి అని చెప్తున్నాడు. ఒక వాక్యంలోని మొదటి పదంలోని మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లో ఉండాలి. రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే, ఫిఫ్త్ వన్, నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్. నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్. For example, January is the first month, is the first month of a year. January is the, J should be capital letter. మిడిల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ వర్డ్స్లో ఫస్ట్ లెటర్లో క్యాపిటల్ లెటర్లో ఉండాలి అంటున్నాడు. రైట్. నెక్స్ట్ వన్, డేస్ నేమ్స్. ఐ విల్ కమ్ టు యువర్ హౌస్, ఐ షెల్ కమ్ టు యువర్ హౌస్, ఐ షెల్ కమ్ to your house, I shall come to your house on Sunday. Sunday, the first letter should be capital letter. First letter should be capital letter. Names of
holidays. For example, what is example? Deepavali. We shall meet on the Independence Day. Independence Day. I should be capital letter. Like these are all the rules. Here, activity 6, page number 9. Activity 6. Here the examiner is giving you 5 sentences. Punctuations, it plays a vital role. 5 sentences are given. See the sentences now. First one is he is in the market. He is in the market. Second one, Kohli is a cricket player. Kohli is a cricket player. Kohli is a cricket player. Third one, I like Visakhapatnam. I like Visakhapatnam. I like Visakhapatnam. Next one, we celebrate Christmas on 25th. We celebrate Christmas. Christmas, the word is very important. Ad exam lo repu ravachu kuda meeku. We celebrate Christmas on 25th December every year. Every year. I am going to Bengaluru on Sunday. I am going to Bengaluru on Sunday. So find out the capital letters. Where should be used? Where are mistakes here? See, the first one, H should be silent. H should be capital letter here. Kohli, K should be capital letter. I should be capital letter. V should be capital letter. We celebrate Christmas. C should be capital letter. On 25th December, D should be capital letter. On December